జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో హడావుడి చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, నారాయణ గారి మీద పెట్టినటువంటి అసైన్మెంట్ లాంటి కేసుని హైకోర్టు కొట్టేసింది. అప్పట్లో దీనికి సంబంధించి డజన్ల కొద్దీ వార్తలు స్థానిక పత్రికల్లో కావచ్చు, జాతీయ స్థాయి మీడియాలో కావచ్చు వచ్చినాయి. అసైన్మెంట్ ల్యాండ్ స్కామ్ అని కూడా అనేవారు దాన్ని. అదొక కుంభకోణం అయినట్టు, ఎస్టాబ్లిష్ అయినట్టు. ఏమిటి ఈ కేసు, ఎవరు పెట్టారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి, అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే, ఆయన పెట్టాడు 2021లో. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతకుముందు నిర్ణయం తీసుకున్నది ఎప్పుడు? 2016లో. అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు కొన్ని పాలసీ డెసిషన్స్ చేశారు. అందులో ఒకటేమిటి, ల్యాండ్ పూలింగ్ అనేది. ల్యాండ్ పూలింగు, దాని విధి విధానాలు అన్నీ, ఆ నిర్ణయాలు అన్నీ వచ్చినాయి, జీవోలు. అయితే అందులో ఒక చిక్కు ఏమైందంటే, అప్పట్లో అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఉంటుంది కదా అన్ని చోట్ల. అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఏంటి? దళితులకి ప్రభుత్వం ఇచ్చేటువంటి భూమి. ప్రభుత్వం కేటాయిస్తున్న కొంత భూమిని వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరమో, 2 ఎకరాలో, 3 ఎకరాలో, కొన్ని చోట్ల 1/2 ఎకరం కూడా ఉంటుంది. అయితే దీనికి ఒక నిబంధన ఉంది. ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి దాన్ని అమ్ముకోవడానికి లేదు, దాన్ని వేరే వాళ్ళు కొనుక్కోవడానికి లేదు అనేది రూలు. మరి అమరావతిలో మిగతా రైతులందరూ కూడా ల్యాండ్ పూలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ వస్తాయి, ఎకరానికి 1000 నుంచి 1400 గజాల వరకు. మరి ఈ రైతుల సంగతి ఏమిటి? మామూలుగా అయితే ఈ అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు అందులో ఏమి రాస్తారంటే, ప్రభుత్వం కావాలి అనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు వెనక్కి అని. ఆ రకంగా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది వెనక్కి తీసుకోవడానికి. కానీ ఎన్నో దశాబ్దాల పాటు వాళ్ళు అనుభవించిన తర్వాత, తరాలు మారిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మేము తీసేసుకుంటామంటే దాన్ని సహజంగా ఎవరు ఒప్పుకోరు. అది రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, న్యాయబద్ధంగా కావచ్చు, కరెక్ట్ కాదు. అమరావతిలో దాదాపుగా 2000 ఎకరాల వరకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. రైతులేమో 1877 మంది ఉన్నారు అసైన్మెంట్ ల్యాండ్ రైతులు. వాళ్ళందరికీ మిగతా రైతులతో పాటు సమానంగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలని, అదేవిధంగా యాన్యువల్ కౌలు కూడా ఇవ్వాలని చెప్పి అప్పట్లో నిర్ణయించారు. అది వాళ్ళ ప్రయోజనాల కోసం. ఎందుకంటే అప్పట్లో చాలామంది పెద్దలు, యాక్టివిస్టులు, అలాగే దళిత రైతులు అందరూ కూడా రిప్రజెంట్ చేశారు, మాకు కూడా ఇవే బెనిఫిట్స్ ఇవ్వాలి అని. ఆ ప్రకారం ఇచ్చారు. దాంతోపాటు ఏం చేశారంటే, అప్పట్లో మామూలు రైతులు కావచ్చు, ఇలా అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నటువంటి రైతులు కావచ్చు, దళితులు కావచ్చు, ఎవరైనా కూడా కావాలి అనుకుంటే వాళ్ళ భూమిని వేరే వాళ్ళకి అమ్మొచ్చు. ఎందుకంటే రేటు పెరిగింది, క్యాపిటల్ వస్తుంది కాబట్టి. కానీ అసలు బెనిఫిట్స్ ఎప్పుడో వస్తాయి. వాళ్ళు రిటర్నబుల్ ప్లాట్లు తీసుకొని వాటి కోసం వెయిట్ చేయాలి, అభివృద్ధి కోసం. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా పూర్తి కాలేదు కదా, ఆ విధంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతకాలం పాటు కొంతమంది వెయిట్ చేయలేకపోవచ్చు. వాళ్ళ కుటుంబ అవసరాల కోసమో, పిల్లలకు పెళ్ళిళ్ళనో, చదువులను, మరొక అవసరం కోసమో అమ్ముకోవాల్సి రావచ్చు. అందువల్ల మిగతా రైతులతో పాటు ఈ దళిత రైతులకు కూడా, అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నటువంటి రైతులకు కూడా ఆ వెసులుబాటు ఇచ్చారు. మీరు కావాలంటే అమ్ముకోవచ్చు ఎవరికైనా, మిగతా రైతుల్లాగానే. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు వస్తాయి ఈ బెనిఫిట్స్ రేపెప్పుడో. ఈ రిటర్నబుల్ ప్లాట్ వాళ్ళ పేరు మీద ఇస్తాం మేము కావాలంటే. ఇది చేసింది ప్రభుత్వం. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు. ఈ విధంగా చేయటం ద్వారా చంద్రబాబు, నారాయణ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తమ వాళ్ళ ద్వారా కాజేశారు తక్కువ రేటుకి. ఇదంతా మోసపూరితం, ఫ్రాడ్, ఇదంతా క్రిమినల్ యాక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021లో కేసు పెట్టింది. ఇది 2016లో ఈ జియో నంబర్ 41 అనేది ఇస్తే, ఆ జియో నంబర్ 41 ఇచ్చిందేమో దళిత రైతుల ప్రయోజనాల కోసం. వాళ్ళకే మిగతా రైతులతో పాటు సమానంగా ప్రయోజనాలు చేకూరాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని నేరపూరితం చేసింది, దాన్ని నేరంగా పరిగణించింది. వాళ్ళు దానికి చెప్పిన అనేక కారణాల్లో ఒకటి ఏంటంటే, గతంలో చట్టం ఉందని చెప్పాను కదా, ల్యాండ్ అసైన్మెంట్ కింద కనుక ఇస్తే ప్రభుత్వం దాన్ని అమ్ముకోవడానికి లేదు. అది ఏ ఉద్దేశంతో చేశారు? ఈ విధంగా దళిత రైతులకి, పేద రైతులకి ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే దాన్ని ఎవరో ఒకళ్ళు ఊళ్ళో బలమైన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కొనేస్తారు ఇమ్మీడియట్గా అని చెప్పి, అట్లా కొనకుండా వాళ్ళకి జీవితకాలం పాటు ఉండాలి ఆ పొలం అని చెప్పి దాన్ని
ఎవరు కొనకూడదు అని చెప్పి నిషేధం విధించారు. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టాడు ఇప్పుడు. అట్లా అమ్మటానికి వీల్లేదు పాత చట్టం ప్రకారం అని. పాత చట్టం ప్రకారం అమ్మటానికి వీల్లేదు కాబట్టి కొత్తగా జీవో తీసుకొచ్చారు. దానికి ఒక మినహాయింపు ఇచ్చారు. అలాంటి మినహాయింపులు చాలా ఇచ్చారు అమరావతిలో, చాలా రకరకాల వర్గాలకి. అందులో ఇదొకటి. కానీ దీన్ని మొత్తాన్ని నేరపూరితం చేసి ఒక కేసు పెట్టి విపరీతంగా పత్రికలో రాయించారు. అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కుంభకోణం అని పేరు పెట్టి దానికి. అయితే తర్వాత వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దాని మీద తీర్పు నిన్న వచ్చింది. జస్టిస్ లక్ష్మణరావు గారు తీర్పిచ్చారు. చాలా మంచి తీర్పిచ్చారు ఆయన. అంటే ఏ విధంగా ఒక పాలసీ డెసిషన్ని క్రిమినలైజ్ చేస్తారు. ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది, దాని గురించి అభ్యంతరాలు ఉండొచ్చు, అది వేరే విషయం. అది చట్టానికి ఏమైనా విరుద్ధంగా ఉందా అని చూడాలి. అంతేగాని అదొక నేరంలాగా, ఒక దొంగతనంలాగా, ఒక ఫ్రాడ్ లాగా దాన్ని ట్రీట్ చేసి కేసు పెట్టి జైలుకు పంపిద్దామని ప్రయత్నించడం ఏంటి అని క్వశ్చన్ చేశారు ఆయన. తర్వాత ప్రభుత్వం మారగానే ఉద్దేశపూర్వకంగా ఈ కేసు పెట్టారు అనే విషయం అర్థమవుతోంది అని చెప్పి కూడా హైకోర్టు అన్నది. అంటే రాజకీయ ప్రతీకారం కోసమే ఈ కేసు పెట్టారు, ఇంకొక రీజన్ ఏమీ కనిపించడం లేదు అని. అంటే అధికార దుర్వినియోగం అనే మాట నేరుగా అనలేదు, కానీ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జడ్జి ఈ తీర్పులో. శాసనసభ ఆమోదించిన విధాన నిర్ణయాలని నేరపూరిత చర్యలుగా చిత్రీకరించడం సరికాదు అని చెప్పి రాశారు తీర్పులో. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థనే దెబ్బతీయటం అని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆ 2019-24 మధ్యకాలంలో ప్రతి పాలసీ డెసిషన్ని కూడా క్రిమినలైజ్ చేశారు, దాన్ని ఒక నేరంగా పరిగణించారు. అంటే ప్రభుత్వంలో పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు, అందులో వ్యక్తిగతంగా ఎవరికన్నా లబ్ధి చేకూరితే తప్ప విధానపరమైన నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా నేరపూరితంగా ఎవరు పరిగణించరు. కానీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి మనం శిక్షణ ఇవ్వాలి పిల్లలకని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి అందులో ఏదో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి కేసులు పెట్టి జైలుకి పంపించాడు. ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి ఒకటి కడదామని ఒక ప్లాన్ చేస్తే అది కట్టలేదు, ఏమీ జరగలేదు. కానీ దాని ద్వారా భవిష్యత్తులో లాభం వచ్చేది చంద్రబాబు నాయుడికి, లేకపోతే నారాయణ గారికి, వీళ్ళందరికీ అని చెప్పి ఒక కేసు పెట్టారు. ఫైబర్ నెట్ ద్వారా చాలా చౌకగా అందరికీ ఇంటర్నెట్ అందించాలి, బ్యాండ్ విడ్త్ ఎక్కువ అందరికీ అందుబాటులో ఉండాలి, అది అందుబాటులో ఉంటే తప్ప ఇవాళ అందరికీ అవకాశాలు ఈక్వల్గా అందవు అని చెప్పి నిర్ణయం తీసుకొని అది కూడా ఒక పాలసీ డెసిషన్. ఆ ప్రకారం ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ పెట్టి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ అందేలాగా చేయాలని చెప్పి అనుకుంటే దానికి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు, అందులో ఏదో జరిగిందని. ఒకటి వీటన్నిటిలో కూడా, ఈ నిర్ణయాలన్నింటిలో కూడా, వాటి అమల్లో కూడా మోసం జరిగింది, అవినీతి జరిగింది అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. నంబర్ 1. నంబర్ 2, దానికంటే ఇంపార్టెంట్, ఒకవేళ ఏదన్నా అవినీతి జరిగినా దానికి నేరుగా ముఖ్యమంత్రి బాధ్యుడు కాదు, అది పాలసీ డెసిషన్ వాళ్ళు తీసుకున్నది. ఇంప్లిమెంటేషన్ అంతా కింది స్థాయిలో పైనుంచి కింద వరకు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. దానికి నేరుగా సరాసరి ముఖ్యమంత్రి పేరు పెట్టి ఏమని చెప్పి కేసులో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైంది. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్ కేసులో కూడా పెట్టారు. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఒక్కొక్కటి పోతున్నాయి. ఇదేమో హైకోర్టు ఇప్పుడు డిస్మిస్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుని సిఐడి విత్డ్రా చేసింది. దానికి ఏసీబీ కోర్టు ఒప్పుకున్నది. ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో, ఏ కేసులోనైతే సుప్రీంకోర్టు ఇంతవరకు 17A అనే అంశం మీద ఫైనల్ తీర్పు ఇవ్వలేదో ఆ కేసు కొట్టివేయబడింది. ఎందుకు? సిఐడి వాళ్ళు దీనికి తగిన ఆధారాలు లేవని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే ఏసీబీ కోర్టు దాన్ని పరిశీలించి అవును ఇందులో కేసు పెట్టడానికి ఏమీ లేదు అని చెప్పి క్లోజ్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అదేవిధంగా క్లోజ్ చేశారు. ఫైబర్ నెట్ కేసు అదేవిధంగా క్లోజ్ చేశారు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు తమ మీద కేసుల్ని క్లోజ్ చేసుకున్నారు అని అనుకోవచ్చు. అట్లా అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఆబ్జెక్టివ్గా చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానివ్వండి, ఫైబర్ నెట్ కేసులో కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానివ్వండి, చివరికి ఈ అసైన్మెంట్ ల్యాండ్ కేసులో కానివ్వండి,
ముఖ్యమంత్రో, మున్సిపల్ శాఖ మంత్రో నేరుగా అసలు అవినీతికి పాల్పడ్డారని ఎట్లా చెప్తాం? దానికి ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి? అదే చెప్పారు. ఇందులో అసలు ఆధారాలు ఏమున్నాయి? ఊరికే ఒక మాట అంటే సరిపోదు కదా! దానికి ఆధారాలు చూపించాలి కదా! ఏ రకంగా అసైన్మెంట్ ల్యాండ్ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అప్పట్లో లబ్ధి పొందారు? ఏ విధంగా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి? దళిత రైతులకి మీకు మిగతా వాళ్ళతో పాటు సమానంగా మెట్ట భూమి అయితే 1000 గజాలు, 200 గజాలు కమర్షియల్ ప్లాటు, అదే మాగాణి భూమి అయితే 1450 గజాలు రెసిడెన్షియల్ ప్లాటు, 250 గజాలు కమర్షియల్ ప్లాటు మిగతా వాళ్ళతో పాటు సమానంగా అసైన్డ్ రైతులకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఏ విధంగా నేరుగా దానివల్ల అప్పటి ముఖ్యమంత్రికి, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రికి లాభం వస్తుంది? కోర్టు అదే చెప్పింది. ఏ విధంగానూ వాళ్ళకి లాభం వచ్చే అవకాశం లేదు, దీన్ని క్రిమినల్ చేయడానికి అసలు అవకాశమే లేదు అని చెప్పి కొట్టేశారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో పెట్టిన కేసులన్నీ వరుసగా కోర్టులు కొట్టేస్తున్నాయి అనుకోండి. అయితే దీనివల్ల రాష్ట్రంలో రాజకీయంగా కానివ్వండి, పరిపాలనా పరంగా కానివ్వండి ఎంత నష్టం జరిగింది? చాలా డిస్టర్బెన్స్ వచ్చింది రాష్ట్రంలో ఈ విధమైనటువంటి కక్ష సాధింపు కేసులు పెట్టడం వల్ల. దానివల్ల ఒక కొత్త సంస్కృతికి తెర తీసినట్టయింది రాష్ట్ర రాజకీయాల్లో. అది ఎంతో కొంత ఇప్పుడు కూడా కొనసాగుతోంది. కానీ దానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారే.